Hello everyone, I am your Pulla Srinivas. Robin Spoken English YouTube channel once again welcomes you for another session. Dear friends, gata previous 3 videos lo model verbs ni manam chuskunటూ వస్తున్నాం. ఇది model verbs part 4. ఈ యొక్క వీడియోతో 13 model verbs ఫినిష్ అవుతున్నాయి. సో మీరు ఇంకా ఎవరైనా ఈ యొక్క ప్రీవియస్ వీడియోస్ని చూడకపోతే వాటిని చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనం ఈరోజు నేనేం తీసుకున్నానంటే యూజ్డ్ టు, ఆట్ టు, నీడ్, డేర్ ఈ 4 మోడల్ వర్బ్స్ తీసుకున్నాను. వాటి యొక్క ఉపయోగాలు వివిధ సందర్భాలలో ఎలా ఉంటాయో చూద్దాం. ఈ మోడల్ వర్బ్స్ నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. స్పీకర్ ఎటువంటి మైండ్ సెట్తో మాట్లాడుతున్నాడు అనే అటువంటి విషయాన్ని తెలిపేటివే ఈ యొక్క మోడల్ వర్బ్స్. సో ఇక్కడ నేరుగా నేను టాపిక్లోనికి వెళ్తున్నాను. టాపిక్లోనికి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క రిలేటివ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. కామెంట్ రూపంలో ఎలా ఉందో అనేది నాకు తెలియజేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కింద కామెంట్లో నాకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. సో ఈ యొక్క వీడియోస్ ఎందుకు ఉపయోగపడతాయంటే స్పోకెన్ ఇంగ్లీష్ని కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి. చాలామంది మాట్లాడుతుంటారు ఇంగ్లీషు, ఎంతోమంది యూట్యూబ్లో కూడా ఎన్నో లెసన్స్ ఉన్నాయి. కానీ మనకి కాన్ఫిడెంట్గా మాట్లాడేటువంటి ఛానల్ కావాలి. ఎలా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలం? సో మనకి ఎప్పుడైతే రూల్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయో అప్పుడే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. సో రూల్స్ తెలియకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడలేము. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా వాళ్ళకి ప్రతి రూల్ వెనుక ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే వారు ఏ కాంటెక్స్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతారు. వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇట్ మే బి, అది డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, గురుకులాస్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ది ఎగ్జామ్ ఇట్ మే బి. వెన్ ద కాంపిటీటర్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్, then only he or she can compete with others with the proper knowledge of English language. That will help you only. సో ఇక్కడ నేను నేరుగా టాపిక్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, యూజ్డ్ టు అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే పాస్ట్ హ్యాబిట్కి ఉపయోగిస్తాం. ఈ పాస్ట్ హ్యాబిట్ని మనం ఇంకొక వర్డ్తో కూడా యూజ్ చేసాం. అదేంటంటే వుడ్. సరే, దానికి దీనికి ఉన్న ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి అదేంటో మీకు చెప్తాను. సరే, ఇక్కడ ముందుగా యూజ్డ్ టు అంటే అర్థం ఏంటి? పాస్ట్ హ్యాబిట్, గతంలో ఉన్న అలవాటు. అంటే ఏంటి? ఇప్పుడు లేనటువంటిది కానీ గతంలో ఉన్నటువంటి అలవాటు గురించి మాట్లాడేటప్పుడు యూజ్డ్ టు అనేటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తాం. అదొక మోడల్ వర్బ్. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూజ్డ్ టు ప్లే హియర్. నా చిన్నతనంలో, వెన్ ఐ వాజ్ యంగ్ అంటే అర్థం ఏంటి? నా చిన్నతనంలో. ఐ యూజ్డ్ టు ప్లే హియర్, నేను ఇక్కడ ఈ స్థలంలో ఆడుకునేవాడిని. అంటే ఆ యొక్క స్పీకర్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతను ఎక్కడైతే ఆడుకునేవాడో రెగ్యులర్గా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అతనికి అది గుర్తొచ్చి చెప్పేటువంటి సందర్భం. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూజ్ టు ప్లే హియర్, నా చిన్నతనంలో ఇక్కడ నేను ఆడుకునేవాడిని. సో ఈ యూజ్ టుకు బదులుగా వుడ్ అనే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను నేను. ఎలా అంటే వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ ప్లే హియర్, ఐ వుడ్ ప్లే హియర్. సో రెండింటికి ఒకటే మీనింగ్ ఉంది, కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఉంది. రెండింటికి కొంచెం తేడా ఉంది. అదేంటంటే ఈ యూజ్ టు ఉపయోగించినప్పుడు రెగ్యులర్గా చేసేది, అలవాటుగా, గతములో అని అనుకోవాలి. వుడ్ అన్నప్పుడు రిపీటెడ్గా, దీనంత ఫ్రీక్వెంట్గా కాదు. ఇదేమో ఎవ్రీడే పోయి అక్కడ ఆడుకునేవాడు. వుడ్ అంటేనేమో అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఆడుకునేవాడు. సో యూజ్డ్కి అనేదేమో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే రెగ్యులర్గా వెళ్ళేవాడు అతను చిన్నతనంలో. వుడ్ అని యూజ్ చేసినప్పుడు అంత రెగ్యులర్గా కాకుండా ఎప్పుడు వీలు పడితే అప్పుడు వెళ్ళి అక్కడ ఆడుకునేవాడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే యూజ్డ్కి వుడ్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఫ్రీక్వెన్సీలో దానికి తేడా ఉంది. ఇక్కడ ఎక్కువ సార్లు, ఇక్కడ కొన్ని తక్కువ సార్లు రిపీటెడ్గా వెళ్ళేవాడు అనే అర్థం ఉంది. దట్ ఈస్ ద స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 వర్డ్స్. ఓకే, సో దాని యొక్క యూసేజ్ అది. సో ఎనీహౌ పాస్ట్ హ్యాబిట్ చెప్పాలంటే 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి యూజ్డ్ టుతో, ఒకటి వుడ్తో. ఈ వుడ్ యొక్క యూసేజ్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూసాం.
ఇటువంటి సెంటెన్సెస్ చాలా తీసుకొని మనం ఏమేమి చేసేదో మన చిన్నతనంలో వాటన్నిటిని కనుక ఒక 10-20 సెంటెన్సెస్ రాస్తే ఈ యొక్క స్ట్రక్చర్ మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు. సో మనం చేసేటివే కాకుండా మన ఫ్రెండ్స్ చేసేటివి, మన సిబ్లింగ్స్ అంటే సిస్టర్స్ బ్రదర్స్ చేసేటివి కూడా ఊహించుకొని అలా మనం రాస్తే ఆ సెంటెన్స్ అనేది మనకు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన లోపల కన్సాలిడేట్గా అయిపోతుంది. వెన్ ఇట్ బికమ్స్ స్ట్రాంగ్ వీ విల్ బికమ్ కాన్ఫిడెంట్. సో అందుకే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి చూడండి, ఇది చాలా మందికి తెలియనటువంటి యూసేజ్. ఇక్కడ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు, ఇక్కడ కూడా యూజ్డ్ టునే ఉపయోగిస్తున్నాం. కానీ ఇక్కడేమో చూడండి, ఒక బీ ఫామ్ ఉంది, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్ ఉంది, తర్వాత నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు, ఈ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ చాలా మందికి తెలియదు. ఈవెన్ ఇన్ యూట్యూబ్ లెసన్స్ ఆల్సో మెనీ టీచర్స్ డు నాట్ నో దాట్, రైట్? సో హియర్ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే యూజ్డ్ టుని ఈ రకంగా కూడా మనం ఉపయోగించవచ్చు. చూడండి, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు. ఈ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు అని అన్నప్పుడు అంటే ఒక బీ ఫామ్, ఒక ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్ తీసుకొని ఇక్కడ యూజ్డ్ టుని ఉపయోగిస్తున్నాము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నాట్ అకస్టమ్డ్ టు. దాని అర్థం నాట్ అకస్టమ్డ్. అకస్టమ్డ్ అంటే ఒక దానికి అలవాటు పడి ఉండటం, ఒక దానితో మనం సర్దుకుపోయే విధంగా ఉండటం, ఒక పరిస్థితికి మనల్ని మనము అలవాటు పరచుకోవడం, దాన్ని అకస్టమ్డ్ అంటాం. సో నాట్ అకస్టమ్డ్ అంటే దానికి మనకు పడదు, అటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ ఇమిడిపోము, అక్కడ మనము సర్దుకొని పోము. అటువంటి కండిషన్ని నాట్ అకస్టమ్డ్ టు అంటాం. సో అప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు అనే మీనింగ్ ఏమిస్తుందంటే, అనే ఫ్రేజ్ ఏ అర్థాన్ని ఇస్తుందంటే నాట్ అకస్టమ్డ్ టు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు, ఇక్కడ చూడండి యామ్ ఉంది, నాట్ ఉంది, యూజ్డ్ టు ఉంది. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు స్ట్రీట్ ఫుడ్. ఇది ఇప్పుడు పాస్ట్ యూసేజ్ కాదు, ఇక పాస్ట్ గతంలో ఉన్న హ్యాబిట్స్ అని అనుకోవద్దు. ఇక్కడ యామ్ అంటే ప్రజెంట్, రైట్? ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాం. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు స్ట్రీట్ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్ అంటే వీధిలో ఉన్నటువంటి ఫుడ్ అంటే నాకు పడదు, నాకు డైజెస్ట్ కాదు, రైట్? ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు స్ట్రీట్ ఫుడ్. సో ఈ యూజ్డ్ టుని ఈ ప్రజెంట్ బీ ఫామ్తో అలా యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ షీని తీసుకున్నాం, ఇక్కడ ఐ కాబట్టి యామ్ వచ్చింది, ఇక్కడ షీ కాబట్టి ఈజ్ వస్తుంది. ఇక్కడ ఒకవేళ దే ఉంది, ప్లూరల్ ఉంది అనుకోండి, అప్పుడు ఆర్ వస్తుంది ఇక్కడ. ఓకే, షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు మింగిల్ విత్ న్యూ పీపుల్. కొత్త వారు ఎవరైనా వచ్చారంటే వారితో కలిసిమెలిసి పోదు ఆమె, అంటే ఆమె యాటిట్యూడ్ అలా ఉంది అన్నట్టు. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, షీ మే బి వెరీ ఇన్నోసెంట్, రైట్? షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు మింగిల్ విత్ న్యూ పీపుల్. దే ఆర్ నాట్ యూజ్డ్ టు మింగిల్ విత్ న్యూ పీపుల్, రైట్? సో ఇటువంటి దాన్ని ఉపయోగించాలంటే ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు అనేటువంటి ఎక్స్ప్రెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మే బి ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. కాబట్టి సో మనం ఏదైతే మనం ఎక్కడెక్కడైతే మనం ఇమ్మడమో ఆ సందర్భాలను అన్నింటిని తీసుకొని వాటిని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేస్తూ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు సో అండ్ సో సిచ్యువేషన్, రైట్? షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు సో అండ్ సో సిచ్యువేషన్ అని మనం రాస్తూ plenty of sentences can be written like that by using this structure. Very very important. తర్వాత మూడో విషయానికి వస్తే ought to. ought to అనేది ఏంటంటే ఒక moral obligation, ఒక నైతిక బాధ్యత అంటాం. నైతిక బాధ్యతల గురించి మాట్లాడే సందర్భంలో ఈ యొక్క ought to అనేటువంటి మోడల్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఇది చూడండి, we ought to help the poor. ought to అంటే ఒక నైతిక బాధ్యత, పేదవారికి సహాయం చేయడానికి మనం నైతిక బాధ్యతను కలిగి ఉన్నాం. వి ఆట్ టు హెల్ప్ ద పూర్. ద పూర్ అంటే పూర్ పీపుల్, రైట్? అలానే వి ఆట్ టు లవ్ అవర్ నైబర్స్. మన ఇరుగు పొరుగు వారిని మనము గౌరవించే లేదా ప్రేమించేటువంటి బాధ్యత, నైతిక బాధ్యతను మనం కలిగి ఉన్నాము. వి ఆట్ టు హెల్ప్ ద బ్లైండ్. గుడ్డి వారికి మనం సహాయం చేసే నైతిక బాధ్యత కలిగి ఉన్నాము. సో హూ ఎవర్ దే మే బి, ఎవరైనప్పటికీ కూడా ఒక నైతికతను మనము మాట్లాడే సందర్భంలో మనం ఆట్ టు ఉపయోగించాలి. వి ఆట్ టు లవ్ అవర్ నేషన్. మన యొక్క దేశాన్ని, మన యొక్క జాతిని, మన యొక్క దేశాన్ని మనము ప్రేమించేటువంటి నైతిక బాధ్యత మనకు ఉంది కాబట్టి వి ఆట్ టు లవ్ అవర్ నేషన్, ఆ విధంగా చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, అదే ఆట్ టును ఉపయోగించి
ప్రాబబిలిటీ అని చెప్పొచ్చు. ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ పాసిబిలిటీ, సమ్ పాసిబిలిటీ ఫర్ సంథింగ్ టు టేక్ ప్లేస్. ఏదో ఒకటి జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు దాన్ని చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం ఆట్ టుని. దాన్ని మరొక విధంగా ప్రాబబిలిటీ అంటాం, ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి. ఇక్కడ చూడండి, ద ప్రైసెస్ ఆట్ టు గో అప్ సూన్. ఇప్పుడున్న లాక్డౌన్ కండిషన్లో ఎలా ఉన్నాయి, అన్ని ప్రైసెస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆట్ టు అనేది ఉంటుంది చూడండి, ఇక్కడ V1 రైట్. ప్రతి దాని తర్వాత కూడా యూజ్ టు తర్వాత ఆట్ టు తర్వాత 2 + V1 వస్తుంది. చూడండి, ద ప్రైసెస్ ఆట్ టు గో అప్. ధరలన్నీ కూడా పెరిగేలాగా కనిపిస్తున్నాయి, పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. సో దట్ ఈస్ అ పాసిబిలిటీ రైట్. దీస్ బుక్స్ ఆట్ టు బి వెరీ యూస్ఫుల్. అరే ఈ బుక్స్ చాలా ఉపయోగపడేలాగా కనిపిస్తున్నాయి. సో పాసిబిలిటీ ఈస్ దేర్ ఫర్ ద బుక్స్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద యూజర్స్. ఎవరు యూజ్ చేస్తారో వారికి ఆ బుక్స్ చాలా ఉపయోగపడే విధంగా కనిపిస్తున్నాయి, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అలా ఉంది. సో అటువంటి సందర్భంలో when there is possibility, that possibility can be said by using this modal verb రైట్. సో ఈ యొక్క ఆర్టికి రెండు ఉన్నాయి, ఒకటి moral obligation and the other one is probability రైట్. ఇక నీడ్ టు విషయానికి వస్తే, నీడ్ విషయానికి వస్తే, నీడ్ ఈస్ నథింగ్ బట్ రిక్వైర్. మనం ఏదైతే ఒక అవసరత కలిగి ఉన్నామో దాన్ని మనం నీడ్ అనే పదాన్ని ఉపయోగించి చెప్పాలి ఆ సందర్భంలో. ఇక్కడ చూడండి, షీ నీడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. ఆమె మీటింగ్కి అటెండ్ కావాల్సిన అవసరం లేదు. అంటే మనము అవసరం గురించి చెప్తున్నాము. అవసరం ఉంది అని చెప్పాలంటే నాట్ తీసేయాలి, అవసరం లేదు అని చెప్పాలంటే నాట్ కలపాలి. సో ఇప్పుడు చూడండి, షీ నీడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. యు నీడ్ నాట్ మీట్ మీ అగైన్. నువ్వు మళ్ళీ వచ్చి నన్ను కలవాల్సిన అవసరం లేదు. యు నీడ్ నాట్ మీట్ మీ అగైన్. మరలా నన్ను కలవాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో దేర్ అండ్ యూ విల్ ఫైండ్ ద కీస్ దేర్. యూ కెన్ టేక్ ద కీస్ అండ్ గో హోమ్. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కీస్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. యూ నీడ్ నాట్ కమ్ టు మీ అగైన్, యూ నీడ్ నాట్ మీట్ మీ అగైన్. నన్ను మరలా కలవాల్సిన అవసరం లేదు అనే సందర్భంలో అలా చెప్తాం. షీ నీడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. ఆ మీటింగ్కి ఆమె హాజరు కావాల్సిన అవసరత లేదు అని చెప్పడానికి. సో ఇక్కడ నీడ్ అనేది మనం ఎలా ఉపయోగిస్తున్నామంటే ఒక హెల్పింగ్ వర్బ్ లేదా ఒక మోడల్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం. ఇది ఒక మోడల్ వర్బ్ రైట్. నీడ్ అనేది ఏంటంటే ఒక మోడల్ వర్బ్. ఈ నీడ్ని మనము మెయిన్ వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. నీడ్కి రెండు రకాల యూసేజెస్ ఉన్నాయి. ఒకటేమో మోడల్ వర్బ్. ఇది మోడల్ వర్బ్ కాబట్టి షీ నీడ్స్ నాట్ అనలేదు నేను. యూజువల్గా మెయిన్ వర్బ్స్కి మాత్రమే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా కూడా ఎస్ యాడ్ కాలేదు అంటే అది ఒక మోడల్ వర్బ్ అనుకోవాలి. ఎప్పుడైతే ఎస్ యాడ్ చేస్తామో అదొక మెయిన్ వర్బ్ అనుకోవాలి. మరి ఇది మెయిన్ వర్బ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ హీ నీడ్స్ అవర్ హెల్ప్. ఇది ఇక్కడ ఒకటే వర్బ్ ఉంది కాబట్టి ఇది మెయిన్ వర్బ్ అయింది. మరి ఇక్కడ సార్ అంటే షీ నీడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ రైట్. సో అటెండ్ అనేది మెయిన్ వర్బ్ ఉంది ఇక్కడ, ఇది మెయిన్ వర్బ్ ఉంది అంటే అటెండ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్గా మారిపోయింది, మోడల్ వర్బ్గా ఉండిపోయింది. ఇక్కడ హీ నీడ్స్ అవర్ హెల్ప్ అన్నప్పుడు హెల్ప్ అనేది ఒక నౌన్ అవుతుంది, అదొక నౌన్, అది వర్బ్ కాదు, దాంతో మనకు పని లేదు. సో హీ నీడ్స్ అవర్ హెల్ప్, మన సహాయం అతనికి అవసరమై ఉన్నది అన్నప్పుడు నీడ్స్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ కాబట్టి ఈ మెయిన్ వర్బ్ని మనం చేంజెస్ చేసుకోవచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే మెయిన్ వర్బ్కి చేంజెస్ జరుగుతాయి రైట్. ఒకవేళ ఇది పాస్ట్ అనుకో, హీ నీడెడ్ అవర్ హెల్ప్ దట్ లాస్ట్ వీక్, హీ నీడెడ్ అవర్ హెల్ప్ అని కూడా అనొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే రెండు యూసేజెస్ మనం గుర్తుంచుకోవాలి. షీ నీడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, ఇక్కడేమో అది ఒక హెల్పింగ్ వర్బ్. హీ నీడ్స్ అవర్ హెల్ప్, ఇదేమో ఒక మెయిన్ వర్బ్ అనుకోవాలి రైట్. సో ఇక్కడ మరొకటి చూడండి, డేర్ అనేది ఉంది. డేర్ అంటే ఇక్కడ చూడండి ఒక ఛాలెంజ్. డేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఛాలెంజ్ రైట్. సో ఇక్కడ చూడండి, డేర్ అంటే ఎవరైనా ఒక రిస్కీ జాబ్, ఒక అడ్వెంచరస్ జాబ్ ఏదైనా చేసినప్పుడు ఏమంటాం మనం, అబ్బా అతనికి చాలా డేర్ ఉందంట. సో ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను, చాలా మంది డేర్నెస్ అంటారు. డేర్నెస్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఎక్కడా లేదు, అది ఓవర్ జనరలైజేషన్ ద్వారా దాన్ని యాడ్ చేశారు. దెర్ ఈస్ నో వర్డ్ లైక్ డేర్నెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అటువంటి వర్డ్స్ చాలా ఉన్నాయి, తెలియకనే అనుకొని వర్డ్ ఇంగ్లీష్దే అనుకొని అందులో కలిపిన వర్డ్స్ చాలా ఉన్నాయి.
చాలా ఇంకొక వర్డ్ చెప్తాను, ఏమంటామంటే ఫాస్ట్లీ అంటాం, FASTLY, ఫాస్ట్లీ. హీ డ్రైవ్స్ ద కార్ ఫాస్ట్లీ అంటాం. అది తప్పు. ఫాస్ట్లీ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఎక్కడ వెతికినా దొరకదు. హీ డ్రైవ్స్ ద కార్ వెరీ ఫాస్ట్ అనాలి, లేదా హీ డ్రైవ్స్ ద కార్ ఫాస్ట్ అనాలి, అంతేగాని ఫాస్ట్లీ అనకూడదు. ఎక్కడ లేదు ఆ పదం. చాలామంది యూజ్ చేస్తుంటారు, తెలియనప్పుడు యూజ్ చేసాం, తెలిసినప్పటి నుంచి యూజ్ చేయకూడదు. సో డేర్నెస్ అనే వర్డ్ ఎక్కడ లేదు. డేర్ అంటేనే అదే నౌన్ అవుతుంది, అదే వర్బ్ అవుతుంది సందర్భాన్ని బట్టి. ఓకే, లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఇక్కడ చూడండి, డేర్ అంటే ఏంటంటే ఛాలెంజింగ్ టాస్క్, ఏదో ఒకటి చేయడం, ధైర్యంతో ఏదో ఒకటి చేయడం. అది మేబీ అడ్వెంచరస్ టాస్క్, మేబీ ఏదైనా కావచ్చు. చూడండి, హీ డేర్ నాట్ టేక్ సచ్ ఏ రిస్క్. అంత రిస్క్ తీసుకోకుంటే బాగుండేది. హీ డేర్ నాట్, ఇక్కడ చూడండి, హీ డేర్ నాట్ టేక్ సచ్ ఏ రిస్క్. అంత రిస్క్ తీసుకోకుంటే బాగుండేది, తీసుకున్నాడు, గాయపడ్డాడు, అటువంటి సందర్భాల్లో, రైట్. అంత తీసుకున్నాడు, లాస్ అయ్యాడు బిజినెస్లో, ఫర్ ఎగ్జాంపుల్. సో హీ డేర్ నాట్ టేక్ సచ్ ఏ రిస్క్ ఆర్ హీ డేర్ నాట్ టేక్ సచ్ ఏ స్టెప్, రైట్. సో ఆ విధంగా ఉపయోగిస్తాం. ఇక్కడ టేక్ అనేది మెయిన్ వర్బ్ V1, ఇది డేర్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇదే డేర్ని మెయిన్ వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, హౌ డేర్ యూ కాంట్రడిక్ట్ మీ, హౌ డేర్ యూ కాంట్రడిక్ట్ మీ. ఇది కూడా, ఇది మెయిన్ వర్బ్ కాదు, ఇది కూడా ఒక హెల్పింగ్ వర్బే. ఎందుకంటే కాంట్రడిక్ట్ అనేది అగైన్ మెయిన్ వర్బ్ వచ్చింది ఇక్కడ, కాబట్టి ఇది ఒక హెల్పింగ్ వర్బే, ఇది మెయిన్ వర్బ్ కాదు. హౌ డేర్ యూ కాంట్రడిక్ట్ మీ, ఇది మరొక సందర్భంలో ఎలా అంటే, నాకే ఎదురుకు తిరిగి మాట్లాడే ధైర్యం నీకు ఎక్కడిది అనే సందర్భంలో ఇది ఉపయోగిస్తాం. హౌ డేర్ యూ కాంట్రడిక్ట్ మీ, రైట్. హౌ డేర్ షీ కాంట్రడిక్ట్ మీ, నాకే ఎదురుగా మాట్లాడే ధైర్యం ఆమెకి ఎక్కడిది. హౌ డేర్ యూ కాంట్రడిక్ట్ మీ, రైట్. సో ఆ విధంగా ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇంకొకటి చూడండి, షీ డేర్డ్ టు స్విమ్ అక్రాస్ ద రివర్. షీ డేర్డ్, ఇక్కడ పాస్ట్ టెన్స్ చూడండి, డేర్డ్ అనేది పాస్ట్ టెన్స్ V2, ఓకేనా. టు స్విమ్ అనేది ఇది కూడా మెయిన్ వర్బ్, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2+D1 అనేది ఇది ఇన్ఫినిటివ్. దీన్ని ఏ టెన్స్లో అయినా ఉపయోగించవచ్చు. దీన్ని మీరు మెయిన్ వర్బ్ అనుకోవద్దు, ఇక్కడనే మెయిన్ వర్బ్. షీ డేర్డ్, ఏం చేయడానికి డేర్ చేసింది? షీ డేర్డ్ టు స్విమ్ అక్రాస్ ద రివర్, రైట్. సో ఈ యొక్క రివర్ని అడ్డంగా ఇదుకుంటూ దాటి వెళ్ళడానికి డేర్ చేసింది. ఎప్పుడు? గతంలో చేసింది, పాస్ట్ టెన్స్. షీ డేర్డ్, రైట్. షీ డేర్డ్ అండ్ సక్సీడెడ్. ఆమె డేర్ చేసింది, విజయం సాధించింది. షీ డేర్డ్ అండ్ సక్సీడెడ్. సో అటువంటి సందర్భాల్లో ఇది ఒక మెయిన్ వర్బ్ అనుకోవాలి, రైట్. కానీ మిగతా సందర్భాలలో మాత్రం అది ఒక మోడల్ వర్బ్ అనుకోవాలి. సో ఈ యొక్క వర్బ్స్ని ఒక మోడల్ వర్బ్గా యూజ్ చేయొచ్చు, తర్వాత మెయిన్ వర్బ్స్గా యూజ్ చేయొచ్చు. మెయిన్ వర్బ్స్గా యూజ్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ ఇవి మారుతాయి, V2గా మారచ్చు, ఇక్కడ V1కి ఎస్ పెట్టచ్చు, అవి మెయిన్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ విషయంలో. సో డియర్ వ్యూవర్స్, వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్. చాలా కొన్ని సెంటెన్సెస్ మీరు ఎక్కువ తీసుకొని ఎక్కువ ప్రాక్టీసింగ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈజీగా వస్తుంది. మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. మీ యొక్క డౌట్స్ అన్నిటికి కూడా నేను సొల్యూషన్ ఇస్తాను, ఆన్సర్స్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఇప్పుడే మర్చిపోకుండా దీన్ని లైక్ చేయండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి. మీరు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్కి అట్లీస్ట్ 10 సెంటెన్సెస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలా చేస్తే మీకు చాలా సులభంగా వస్తుంది. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ 13 మోడల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఓవర్ వ్యూ, ఓకే, ఎట్ ఏ గ్లాన్స్ ఏ విధంగా వాటిని యూజ్ చేయాలనే విషయాన్ని చూడబోతున్నాం. కాబట్టి ఇదంతా మీరు ప్రాక్టీస్ చేస్తే నేను చేయబోయేటువంటి నెక్స్ట్ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు దీన్ని తప్పకుండా లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. I thank you all for your patient listening.